ఒక పెద్ద బంగ్లా, ఇంటి ముందు ఒక పెద్ద కారు ఉండి, మేము చాలా కోటీశ్వరులం, మేమెంతో హాయిగా ఉన్నామని స్టేటస్‌లు పెట్టి మరి గొప్పలు చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. వాళ్ళ అహంకారం అంతా అందులోనే మాటల్లోనే కనబడుతూ ఉంటుంది. అసలు నిజంగా అసలైన కోటీశ్వరులంటే ఎవరో తెలుసా? ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా, కోర్టులు, కేసులు అని అంటూ కోర్టుల చుట్టూ తిరగకుండా, ఎప్పుడూ హాస్పిటల్ మెట్టు ఎక్కకుండా ఉన్నవాళ్ళే నిజంగా అసలైన కోటీశ్వరులు. ఈ రోజుల్లో అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి? 3 పూట్ల కడుపు నిండా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయిన వాళ్ళే అసలైన కోటీశ్వరులు. అలా ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? అలా కనుక ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉన్నాయి. జీవితంలో మనశ్శాంతి కరువైపోయింది. అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని లోటు, ఏదో తెలియని బాధతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. కాబట్టి నిజమైన కోటీశ్వరులు ఎవరు అనంటే ఇవి కడుపు నిండా భోజనం చేసి ప్రశాంతంగా నిద్రపోయిన వాళ్ళే నిజమైన కోటీశ్వరులు.